మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశక్తి గల నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలలో గత 2 ఎపిసోడ్స్ నుండి మనం ఇశ్రాయేలుల 5వ న్యాయాధిపతి అయిన గిద్యోనును గురించి మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందిస్తున్న సందేశాలను వింటున్నాం. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారందరూ నది దాటి ఇశ్రాయేలుల మీదికి ఇసుక రేణువుల వలె యుద్ధానికి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ గిద్యోనుపైకి దిగివచ్చి కేవలం 300 మంది ఇశ్రాయేలులతో గిద్యోనుకు విజయాన్ని అనుగ్రహించినట్లు చూస్తాం. గిడియన్స్ విక్టరీ ఓవర్ మిడియనైట్స్, మిద్యానీయులపై గిద్యోను విజయం అనే నేటి సందేశాన్ని వెనకమునుపు మన హోలీ ట్రినిటీ చర్చ్ ఏర్పడిన భక్తి గీతాన్ని విందాం. వెలిగించగరావా, ఆత్మదిగి
అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మా గొప్ప రాజా, తండ్రి, మరి ఇదిగో నాయన ఈ ఉదయకాలంలో మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభు. వాక్యం ధ్యానించుండగా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, మరి ఇదిగో నాయన వాక్యాన్ని సరి అయిన రీతిలో తండ్రి మరి మేము గ్రహించలాగిన మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసయ్య మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాను ప్రభు. ఆమేన్. ప్రియులారా, మనం గిద్యోను గురించి ధ్యానించుకుంటున్నామండి. మరి గిద్యోను మిథ్యానీయులను జయించుటకు 300 మంది ఇశ్రాయేలీలతో మరి మన్యంలో చేరి ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే మరి మిడుతల దండు వలె మరి మిథ్యానీయులు ఉన్నారు. 300 మంది మాత్రం, కేవలం 300 మంది మాత్రమే గిద్యోనుతో తోడుగా ఉన్న ఇశ్రాయేలీలు ఉన్నారు. మరి 7వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టయితే, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని నప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన హూరాతో కూడా దండుకు దిగిపోమ్ము. వారు చెప్పుకొనిచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతని పనివాడైన హూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. ఇక్కడ చూసినట్టయితే మరి గిద్యోను మరి 300 మందితో నేను ఈ మిడతల దండు అంత సంఖ్య అనగా లెక్కకు మించిన ఈ మిథ్యానీయులతో నేను ఎలా యుద్ధం చేయాలి అని ఆయన బాధపడుచున్నప్పుడు మరి యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమై చెప్తుంది ఏంటంటే, నువ్వు లేచి ఆ పాలెంలోకి అనగా ఆ దండు దగ్గరికి వెళ్ళు, నీకు భయమైనట్టయితే నీ పనివాడైన పూరాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ఆ విధంగానే మరి గిద్యోను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మిథ్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు వీళ్ళందరూ కూడా లెక్కకు మించి మిడతల దండు వలె ఉంటారు. ఆ సమయంలో ఇద్దరు మిథ్యానీయులు మరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని అనగా, నాకు ఒక కల వచ్చింది. ఏంటనగా మరి ఆకాశము నుండి ఒక యవల రొట్టె ఒకటి వచ్చి మన మిథ్యానీయుల దండులోకి వచ్చేసింది. అక్కడ ఏదైతే మనం గుడారం వేసుకుని ఉన్నామో ఆ గుడారాన్ని ఆ యవల రొట్టె తలక్రిందులు చేసింది. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. మన సైన్యంలో మరి ఏదైతే మనం ఎక్కడైతే ఉన్నామో నివసించామో ఆ గుడారాలన్నీ కూడా పడిపోయాయని ఆ ఒక సైనికుడు మిథ్యానీయుడు ఇంకొక మిథ్యానీయునితో చెప్పుకోవడం వింటాడు గిద్యోను. అప్పుడు ఎదుటిగా ఉన్న ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఆ యవల రొట్టె ఏమీ కాదు, అది గిద్యోను ఖడ్గము, అది యెహోవా పంపించిన ఖడ్గము, దీనివల్ల మనం అందరము కూడా నశింపబోచున్నాము అని చెప్తాడు. ఆ విషయం మరి ఈ గిద్యోను విని బలపడతాడు. ఏంటంటే, దేవా మరి నన్ను ఈ విధంగా నువ్వు వాడుకోబోతున్నావా అని ఆయన సంతోషపడి మరి తిరిగి తన పాలెంకి వచ్చి ఈ 300 మంది ఎవరైతే ఇశ్రాయేలీలు ఉన్నారో వారిని 3 గుంపులుగా డివైడ్ చేస్తాడు. 100 మందిగా 3 గుంపులుగా చేసి ఎవరైతే మిథ్యానీయుల దండు ఉంటుందో వారికి 3 వైపులా వీరిని పంపించి వారి చేతికి ఒక కుండను మరియు ఒక దివిటీని ఒక బూరని ఇస్తాడు. ఇచ్చి ఏమని చెప్తాడంటే, మీరు అందరూ ఒకేసారి వారిపై దాడి చేయాలి, కుండను పలగొట్టి బూరను ఊదాలి, ఈ దివిటీలను చూయిస్తూ యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేయాలని చెప్తారు. ఆ విధంగానే వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన్ని ఆ దండులోకి వెళ్ళి మరి కుండలను పలగొచ్చు, బూరను ఊదుచు, దివిటీలను చూపిస్తారు. ఈ విధంగా చేసినప్పుడు మరి ఈ మిథ్యానీయుల్లో మరియు అమాలేకీలో కూడా కలవరం కలుగుతుంది. ఏమని అనగా, గిద్యోను ఖడ్గము అది యెహోవా ఖడ్గము, అది మా మీదికి వచ్చి మమ్మల్ని చంపివేస్తుందని చెప్పేసి వీళ్ళు చెల్లా చెదరవుతుంటారు అనమాట. ఎవరికి ఎటు తోస్తే అటు పక్క వాళ్ళు ఖడ్గం దూస్తుంటారు. వాళ్ళలోని కలవరం వచ్చి వాళ్ళు పొడుచుకోవడము మరియు వివిధ దిక్కులుగా వాళ్ళను పారిపోవడము చూస్తాం. మరి ఈ సమయంలో గిద్యోను చూసినట్టయితే మరి అందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే వారి యొక్క మిథ్యానీయుల నాయకులు ఓరేబు, జేయేబు. ఈ ఓరేబును పట్టుకొని ఆయన ఓరేబు బండ మీద మరియు జేయేబును పట్టుకొని జేయేబు ద్రాక్ష తోట వద్ద మరి మిద్యోను సంహరిస్తాడు. ఈ విధంగానే సెరారాతు వైపు మరియు తబ్బాతు వైపు వీరి యొక్క సైన్యము పారిపోయినప్పుడు అక్కడ ఆషేరు, నఫ్తాలి, మనష్షే ఈ 3 గోత్రాల వారు రెడీగా ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ మిథ్యానీయులు, అమాలేకీయులు వీరి వైపు వచ్చినప్పుడు ఆ నదుల వద్ద వీళ్ళు కాపు కాచి వారిని సంహరిస్తాడు. మరియు వీరి రాజైన జేబాహు, సల్మాను అనే రాజులిద్దరు మిథ్యానీయుల రాజులు. వీళ్ళిద్దరిని కూడా పట్టుకుని వారు సంహరిస్తారు. ఈ విధంగా పూర్తిగా మరి మిథ్యానీయుల పైన యెహోవా దేవుడు గిద్యోనికి విజయాన్ని ఇస్తాడు. మరి ఈ విజయాన్ని వెనకాల ఉన్న మర్మం ఏంటి అనగా,
ఎప్పుడైతే ఒక పిరికివాడైన గిద్యోను తను దాచుకుని ఒక గానుగ పక్కన మరి తన సొంత పని చేయుచుండగా యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షమై మరి యెహోవా దృష్టిలో గిద్యోను ఏ విధమైన వాడు అనగా ఆయనకు పరాక్రమమైన బలాఢ్యుడా అని ఆయనను ప్రబోధించి మొట్టమొదటిగా ఆయనను విగ్రహారాధన నుండి ఆయనను విడిపిస్తాడు. ఏ విధంగా అనగా తన తండ్రి కట్టిన బలిపీఠంలను నిర్మూలింపజేసి ఆయన కార్యాన్ని మొట్టమొదటిగా చేసుకుంటాడు. ఆ విధంగానే మరి 10,000 మందిని కాకుండా 300 మందికి తగ్గించి సైన్యాన్ని గిద్యోనీయులను గెలుచుటకు మరి ఒక మార్గాన్ని, ఒక ప్లాన్ని ఆయన గిద్యోనికి తెలియజేస్తాడు. ఈ విధంగా మరి యెహోవా యొక్క సన్నిధి, ఆయన యొక్క తోడు ఉన్నట్టయితే మనం ఎలాంటి శత్రువులనైనా మనం జయించవచ్చని గిద్యోని ద్వారా తెలుసుకుంటాం. కాకపోతే ఇక్కడ గిద్యోని యొక్క లక్షణం ఏంటంటే ప్రతిసారి ఆయన ఒక సూచక క్రియను దేవుడిని అడుగుతుంటాడు, యెహోవా దూతను అడుగుతుంటాడు. మరి ఆ విధంగా అడిగిన గిద్యోనికి మరి యెహోవా కూడా పరీక్ష పెడతాడు. 30,000 మంది కాదు, నువ్వు ఫస్ట్ 20,000 మందిని పంపించేసాయి. 20,000 కూడా కాదు, నీ దగ్గర ఉన్న 10,000 మందితో వెళ్ళు. 10,000 మంది కూడా కాదు, 300 మందితో వెళ్ళమని గిద్యోని కూడా మరి టెస్ట్ చేశాడు. ఆ 300 మందితోనే మరి దేవుడు మిద్యానీయులను, అమ్మోనీయులను గెలుచుటకు ఆయన యొక్క చేతిని బలపరుస్తాడు. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత బలహీనులమైనప్పటికీ, మనం జ్ఞానం లేకపోయినా, శారీరకంగా బలహీనులమైనా కూడా యెహోవా యొక్క తోడు, ఆయన యొక్క నడిపింపు మనతో ఉన్నట్టయితే ఎలాంటి శత్రువునైనా మనం జయించుటకు మరి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించుగాక.